ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు జనప్రియ అప్స్కేల్. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్. హాయ్, జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. వేలాది మంది ఫ్యూచర్ లీడర్స్ను తీర్చిదిద్దుతున్న క్వాలిటీ థాట్ అధిపతి రమణ భూపతి గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, మీరు ఐటీ ప్రొఫెషనల్గా ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. సో మళ్ళా ట్రైనింగ్ ఎడ్యూటెక్ కంపెనీకి అడుగు పెట్టారు. సో మీ డ్రైవింగ్ ఫోర్స్? బేసికల్గా ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్తో చేయడం జరిగిందండి. సో నాకు ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్లో ఇండియాస్ ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అనేది నా ప్యాషన్. ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా అదే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అంటే ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ విషయంలో చాలా గ్యాప్ ఉంది. ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ నేర్చుకోకుండా అవుట్డేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడం, అలాగే వాళ్ళు అనుకున్న విధంగా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఇలాంటి చాలా గ్యాప్స్ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తే ఎంతోమందికి త్వరగా జాబ్ ఇప్పించవచ్చు. సో ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ జర్నీలో ఒక ప్లేస్మెంట్ రావటం అనేది ఆ స్టూడెంట్ని మరియు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి అది ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి అందులో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో 2010లో క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆ రోజు నుంచి ఇప్పుడు మేము 15 సంవత్సరాల జర్నీ కంప్లీట్ అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో మెయిన్ ఎయిమ్ ఒకటే, ఇప్పుడు ఇండస్ట్రీ రిలవెంట్గా వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే మంచి ప్లేస్మెంట్ వస్తుందన్న కాన్సెప్ట్తో వర్క్ చేస్తుంది. రైట్ సార్, ఇప్పుడు చూసుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా వరకు పడిపోయాయి. పేరెంట్స్ కూడా బాగా ఆందోళనలో ఉన్నారు. సో ఎలాంటి స్కిల్ సెట్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి అడాప్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ రావటం అనేది ఒకప్పుడు అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళితే అసలు క్యాంపస్ సెలక్షన్కి ట్రైనింగ్ ఏమి ఉండేది కాదండి. ఫైనల్ ఇయర్లో కొన్ని కంపెనీలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ జరిగాయి. తర్వాత కొంచెం 10 ఇయర్స్ బ్యాక్ వెళితే సిఆర్టీ ట్రైనింగ్ అని వచ్చింది. సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళు కొంత మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్, డేటా స్ట్రక్చర్స్ ఇలాంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పి సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ 4-2లో జరిగాయి. తర్వాత కొన్ని చోట్ల ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, ఇంటర్న్షిప్స్ అని, ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఏమవుతుందంటేనండి, ప్రజెంట్ ప్లేస్మెంట్ రావాలంటే ఫైనల్ ఇయర్లో ట్రైనింగ్ తీసుకుంటే సరిపోదు. బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచే 4 ఇయర్స్ కూడా వాళ్ళు అకాడమిక్స్ మీద ఎంత గ్రిప్ అయితే తెచ్చుకుంటారో, అకాడమిక్స్తో పాటు ప్రతిరోజు వాళ్ళ 50% టైంని కాలేజీలో, యూనివర్సిటీలో దే మస్ట్ డెడికేట్ టు స్కిల్ టెక్నాలజీ ఓరియంటెడ్ ట్రైనింగ్ కావాలి వాళ్ళకు. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారండి పిల్లలు. బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచే 4 ఇయర్స్ తర్వాత వేటికి ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మనకు జనరేటివ్ ఏఐలో ఏజెంట్స్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీలో కానీ, బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ అయితే అప్పటి ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటారండి. ఇందుకోసమే క్వాలిటీ థాట్ ఏం చేసిందంటే, మేము మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లాంటి అంటే ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే 4 ఇయర్స్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంని, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసామండి. ఇది కానీ ఫాలో అయితే చివరి ఇయర్లో మా పిల్లలకి ప్లేస్మెంట్ రాలేదు అన్నటువంటి డౌట్ ఎవరికి అక్కర్లేదండి. సో ప్లేస్మెంట్ అనేది 6 మంత్స్ ప్రిపేర్ అయితేనో అట్లా వచ్చేది కాదు. వాళ్ళ డే 1 నుంచి అంటే అసలు రాంగ్ ఏంటంటే ప్లేస్మెంట్కి సపరేట్ ట్రైనింగ్ ఉండదండి. వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్లోనే డెప్త్ కావాలి, ప్లస్ ఇండస్ట్రీ రెడీనెస్ కావాలి. అది ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మాత్రం ఈ ప్లేస్మెంట్ రాలేదు అనే కంప్లైంట్ ఉండదండి. రైట్ సార్, ఇప్పుడు మనం నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. సో ఐడియా ఒక సెంట్రిక్ నాలెడ్జ్ అనేదే బాగా ఇదవుతుంది. సో మీరు ఎట్లా ఇన్కల్కేట్ చేస్తారు మీ కోర్సెస్లో కానీ, ఒక ఎంటర్ప్రెన్యూర్ కల్చర్ ఎట్లా బిల్డప్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంబీఏనో ఐఐఎంఓ చదవాల్సిన అవసరం లేదు.
చాలా వరకు టెక్నాలజీ స్టార్టప్స్ అనేవి ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంజనీర్స్ నుంచి కూడా చాలా వచ్చినాయండి. ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో టెక్నాలజీ స్టార్టప్స్కి వాళ్ళు వెళ్ళే విధంగా వాళ్ళకి మేము కంటిన్యూస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్స్లో ఒక టీ హబ్లో ఉన్న కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ స్టార్టప్ ఎలా బిల్డ్ చేశారు, వాళ్ళు స్టార్టప్ బిల్డ్ చేయాలంటే ఏం కావాలి, వాళ్ళకి కావాల్సింది ఒక గ్యాప్ అంటే ఒక ప్రాబ్లం ఏంటి, ఏ ప్రాబ్లం దగ్గర గ్యాప్ ఉంది. ఇప్పుడు చాలా వరకు ఆ స్టార్టప్ కల్చర్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే నాట్ ఓన్లీ టెక్నాలజీ ట్రైనింగ్, టెక్నాలజీలో వాళ్ళే స్టార్టప్స్ అండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జనరేషన్ స్టూడెంట్స్ అయితే దే ఆర్ కమింగ్ అప్ విత్ ఐడియాస్. అంటే ఏఐ వాడి ఎన్ని రకాల సొల్యూషన్స్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మా స్టూడెంట్సే కొన్ని ఐడియాస్ తీసుకొస్తున్నారు. సో ఒకటి, వాళ్ళకి ఈ స్టార్టప్ మోటివేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. రెండు, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐటీ కంపెనీ. సో అక్కడ ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు ఏదైనా స్టూడెంట్కి వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నాయనుకోండి, ఆ ఐడియా అంటే ఒక బేసిక్ ఐడియా అనేది ఒక ప్రోటోటైప్ వచ్చేంత వరకు రమణ సాఫ్ట్ అని చెప్పి మాదొక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసాం. ఈ రమణ సాఫ్ట్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళ ఐడియా వాళ్ళు విని ఈ ప్రోటోటైప్ వచ్చేంత వరకు ఆల్రౌండ్ డెవలప్మెంట్లో వాళ్ళు హెల్ప్ అవుతారు. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ స్కిల్స్ వాళ్ళకి ఎట్లా అడాప్ట్ చేస్తుంటారు కరికులంలో పార్ట్ ఆఫ్? ఐటీ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఒక వర్షన్ అంటే ఇప్పుడు జావా ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ రావాలి, లేకపోతే ఎనీ టెక్నాలజీ అంటే కొన్ని ఇయర్స్ పట్టేదండి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కరికులము ప్రతి 2 వీక్స్కి చేంజ్ అవుతుంది. అంటే ఫ్యాకల్టీ కూడా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఎంత వేగంగా ఐటీ చేంజ్ అవుతుందంటేనండి, ర్యాపిడ్ చేంజ్, చాలా ర్యాపిడ్ చేంజ్. అంటే ప్రతి 2 వీక్స్కి టెక్నాలజీ చేంజ్ అవుతుంది. చాలా చాలా వేగంగా చేంజ్ అవుతుంది. సో ఈ వేగంగా చేంజ్ అయ్యే కరికులం అనేది ఒకప్పటిలాగా అంటే ఒకప్పుడు ఏమనుకునేవాడు మనం, కొన్ని ఇయర్స్ అయిపోతే ఓల్డ్ కరికులం అంటే ఏంటి, 1 ఇయర్ ఓల్డ్ అంటాం. ఇప్పుడు 1 వీక్ది కూడా ఓల్డ్ కరికులం. ఎందుకంటే టెక్నాలజీ ఈ ఏఐ రీసెర్చ్ కానీ ఇవన్నీ ఇండియాలో చాలా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు చాలా విషయాల్లో మనం అడ్వాన్స్ అయ్యాం, బట్ ఐటీ ఏరియాలో వరల్డ్ డామినేట్ చేస్తున్నాం. ప్రపంచంలో మన ఇండియన్సే నెంబర్ 1 ఐటీ ప్రొఫెషనల్స్ ఇవన్నీ ఉన్నాయండి. బట్ కొన్ని విషయాల్లో అంటే నేను క్రిటిసైజ్ చేయటం కాదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఇంకా బెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ ఇంకా ప్రొడక్ట్స్ ఇప్పుడు మన రోజు వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, యూట్యూబ్ వాడుతున్నాం, జీమెయిల్ వాడుతున్నాం. అంటే ఒక కామన్ మ్యాన్ ఇండియాలో వాడే ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్ మంది కాదు, ఇది నిజం. సెకండ్, ఇప్పుడు అటానమస్ రోబోట్స్ కానీ లేకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వచ్చే రెవల్యూషన్ కానీ లేకపోతే ఈ ఏజెంటిక్ వ్యవస్థలో వాడి హార్డ్వేర్తో ఇంటిగ్రేట్ చేయడం కానీ ఈ ఏరియాలో స్టిల్ మనకి రీసెర్చ్లో కానీ లేకపోతే ఆ హార్డ్వేర్ సపోర్ట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్లో కానీ మనం ఇప్పటికీ కూడా మెజారిటీ ఇప్పుడు ఇండియాలో ఏఐ రోబోట్స్ వచ్చినాయి అంటే 90% చైనా నుంచే వస్తుంది. సో ఈ ఏరియాస్లో ఇంకా చాలా గ్యాప్ ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఈ ఏఐఎంఎల్కి వీటికి అడాప్ట్ అవ్వడం వల్ల కొంత చేంజ్ అయితే ఉంది. కాకపోతే స్టిల్ వచ్చే 4 ఇయర్స్లో చాలా అంటే ఏఐలో ఒక ఏఐ అని కాదండి, ఏఐ అనేది మనం ఏఐ అని మాట్లాడుతున్నారు కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో చాలా గ్యాప్ని అందిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మా ఫ్యాకల్టీకి కానీ లేకపోతే నేను వెళ్ళిన యూనివర్సిటీస్కి కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీ కరికులం ఎన్ని రోజుల క్రితం చేంజ్ చేశారు, ఈ కరికులం ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మాత్రమే యూనివర్సిటీ సర్వే అవుతాయి, కంపెనీ సర్వే అవుతాయి, అండ్ మాలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా సర్వే అవుతాయి. రైట్ సార్. ఇప్పుడు ఎడ్యూటెక్ కంపెనీస్కి వస్తే చాలా ఉన్నాయి. సో వాటికి క్వాలిటీ థాట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? అంటే నేనేమంటానంటేనండి, ఎడ్యూటెక్ అనే పదం కంటే క్వాలిటీ థాట్ అనేది ఒక కెరీర్ డెవలప్మెంట్ కంపెనీ అండి. నేనేం చూస్తానంటే ఒక స్టూడెంట్కి కెరీర్ ఇవ్వటం ఇంపార్టెంట్, అండ్ కెరీర్ అనేది ఒక జర్నీ. సో ఇప్పుడు ఈ 15 ఇయర్స్లో ఒకటే స్టూడెంట్ నా దగ్గర 7-8 సార్లు జాయిన్ అయ్యారండి. ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి, తర్వాత 3 ఇయర్స్ తర్వాత అప్స్కిల్ అవ్వడానికి, తర్వాత 6 ఇయర్స్ తర్వాత అప్స్కిల్ అవ్వడానికి. ఎందుకంటే ఎవ్రీ 3 ఇయర్స్కి అతని పొజిషన్ మారాలి, అతని ప్యాకేజ్ మారాలి, అతని ఫ్యూచర్ చేంజ్ అయ్యేది మారాలి. సో క్వాలిటీ థాట్ అనేది ఎడ్యూటెక్ కంపెనీ అని పిలిచే బదులు ఇట్స్ ఏ కెరీర్ బిల్డింగ్ కంపెనీ అండి మాది. సో ఒక స్టూడెంట్కి ఫ్యూచర్ కెరీర్ బిల్డ్ చేస్తాం మేము. రెండవది, నేను ఎక్కువగా ఫస్ట్ నుంచి ఫోకస్ చేసింది సక్సెస్ అయింది
పర్సనలైజ్డ్ కెరీర్ గైడెన్స్ అంటానండి. అంటే ఏదో అందరూ ఇదే వీడియోలు వినాలి. ఇప్పుడు చాలామంది ఎడ్యూటెక్ అండి ఏం చేస్తారండి, ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి, అంటే ఒక ఆన్లైన్ పోర్టల్ తీసుకొచ్చి వీడియోలు వినండి, లేకపోతే దీనిలో ఎగ్జామ్స్ రాయండి. సో ఇది అసలు ఎడ్యుకేషన్కి చాలా దూరం అండి. అంటే టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది వాస్తవంగా ఇండియాలో ఫెయిల్ అయిందండి. ఏది సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఒక టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మా క్వాలిటీ థాట్ పర్స్పెక్టివ్లో ఒక పర్సనలైజ్డ్, నేను స్టూడెంట్ రాగానే ఎప్పుడు కూడా ఈ కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్పండి మేము. ఆ స్టూడెంట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా ఒక స్టూడెంట్కి సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే వాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్ళినా రానిది క్వాలిటీ థాట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళకు ఒక రైట్ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం. రెండవది, జాబ్ ఎవరికి రాదండి, డల్గా ఉండే స్టూడెంట్స్కి రాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఎడ్యూటెక్ కంపెనీల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలా చూపించేస్తున్నారంటే మన యూట్యూబ్ వీటిల్లో ప్రతి ఒక్కరు ఏఐ నేర్చుకోవాలి, లేకపోతే ప్రతి ఒక్కరు ఇది నేర్చుకుంటేనే లైఫ్. సో అది రాంగ్ అండి. ఐటీ ఇండస్ట్రీ స్పెషాలిటీ ఏంటంటే ఒక 1000కి పైగా కోర్సులు ఉంటాయండి ఐటీలో, 100కి పైగా రోల్స్ ఉంటాయి. ఇది తెలియక అందరినీ ఒకటే కోర్సు డేటా సైన్స్ అందరూ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి డేటా సైన్స్? ఒకటే కోర్సు ఎక్కువ మంది అనేది వాడికి డబ్బులు వస్తాయి. ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే మీ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆ స్టూడెంట్తో కనీసం ఒక 30 to 45 minutes ఒక రైట్ కెరీర్ గైడెన్స్ ఇచ్చి అతని స్ట్రెంగ్త్ ఏంటి, అతని మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఏంటి, లాజికల్ థింకింగ్ ఏంటి, ఫియర్ ఉందా, కమ్యూనికేషన్ ఉందా, ఇవన్నీ చూసి అసలు అతని ఇంట్రెస్ట్ ఏంటి, వీటిని బట్టి మనం ఒక రైట్ కోర్స్ సెలెక్ట్ చేయగలిగితే టిల్ హీ ఎస్టాబ్లిష్ యాజ్ ఎ కెరీర్, ఒక కెరీర్ ఓరియంటెడ్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ప్రాపర్గా కేర్ తీసుకోవటం 15 yearsలో జరిగింది. స్టూడెంట్స్ చూసుకుంటే అట్లాగే పేరెంట్స్ కూడా బెటర్ ప్యాకేజ్ అయితేనే అది మంచి జాబ్ అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. సో ప్యాకేజ్ ముఖ్యం అంటారా, ఒక లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ క్వాలిటీ అనేది ముఖ్యం అంటారా, ఎట్లా? యాక్చువల్గా రెండు ఒకటేనండి. అంటే ఇక్కడ ప్యాకేజ్ ఇంపార్టెంట్. ప్యాకేజ్ అనేది కంటే కూడా అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటేనండి, ఎవరైనా సరే స్టూడెంట్ ఎంత ఎర్లీగా జాబ్లో జాయిన్ అయ్యేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే బీటెక్ 21కి అయిపోయింది అనుకోండి, డిగ్రీ 20కి అయిపోయింది అనుకోండి, ఆర్ 21. సో అవ్వగానే జాబ్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే లెర్నింగ్ కర్వ్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మనం ఎంత కోర్స్ నేర్పించినా ఇండస్ట్రీలో జాబ్ చేసేటప్పుడు వచ్చే నాలెడ్జ్ మనం ట్రైనింగ్లో వచ్చే నాలెడ్జ్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎంత ఎర్లీగా జాబ్ జాయిన్ అవుతుంది ఇంపార్టెంట్. రెండవది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ కంపెనీల్లో చిన్న కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి 4-5 స్కిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను సత్యం కంప్యూటర్స్లో క్యాంపస్ సెలక్షన్ అండి. సత్యం కంప్యూటర్స్లో అప్పట్లో జాబ్ వచ్చింది అంటే అంతా కొంచెం రెస్పెక్ట్ ఉండేది. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎంఎన్సీ కాబట్టి ఎంఎన్సీలో ఎలా ఉంటుందంటే ఒకటే రోల్ చేయించేవాళ్ళు. 3 సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే, అంటే ఇప్పుడు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, విప్రో, ఇవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండి. అంటే వీటిలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్న మెయిన్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ జరుగుతుంది. అలా కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీదకి హెవీగా ఇండియా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చే నాలెడ్జ్ డెప్త్ ఉంటుంది. జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్లో బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు కోర్సెస్ చూసుకుంటే మనకి పైథాన్ అని, ఫుల్ స్టాక్, జావా, C++ అది ఎప్పటి నుంచో ఉంది. సో ఎలాంటి కోర్సు ఎంచుకోవాలి, లేటెస్ట్ ఏది అనేది ఒక కన్ఫ్యూజన్. సో చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను మీకు దీనికి ఫస్ట్ ఒక 3-4 చెప్తాను. ఫస్ట్ది, ఒక ఐటీలో వర్క్ చేసే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక కోర్స్ అని అసలు ఉండదండి. అంటే ఇప్పుడు జావా డెవలపర్కి క్లౌడ్ కూడా తెలియాలి, క్లౌడ్తో పాటు డెవాప్స్ కూడా రావాలి, యూనిట్ టెస్టింగ్ రావాలి. అంటే అసలు ఇక్కడ చాలామంది మిస్ చేసే పాయింట్ ఏంటంటే, నువ్వు బీటెక్ అయిపోయింది ఏం చేస్తున్నావు, పైథాన్, ఫుల్ స్టాక్ ఇట్లా చెప్తారు కదా. ఇది అసలు ఫండమెంటల్ ఇదే రాంగ్. అసలు ఒక కోర్సులో మల్టిపుల్ థింగ్స్ అంటే ఇంటిగ్రేషన్స్ అంటామండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ 3 ఇంటిగ్రేషన్, మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంటిగ్రేషన్స్ మీద, అంటే మనం ఒక సబ్జెక్ట్ కాకుండా ఇంటిగ్రేషన్ తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేటప్పటికి వీళ్ళకు అసలు ఏ కోర్సు, ఇప్పుడు అన్ని కోర్సుల్లో ఓపెనింగ్స్ ఉంటాయండి. అసలు ఓపెనింగ్స్ లేని ఒక్కసారి నౌకరీకి వెళ్ళి చూస్తే, నౌకరీకి వెళ్ళి జావా అని కొట్టిన జాబ్స్ వస్తాయి, టెస్టింగ్ అని కొట్టిన జాబ్స్ వస్తాయి. ఏది నేను మాట్లాడుతుంది, రెసిషన్లో ఐటీ పడిపోతుంది, ఐటీ డౌన్ అయిపోతుంది అని ప్రపంచం అనుకున్నప్పుడు కూడా ఒక 20-30 సంవత్సరాల పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వేసినా
దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ జాబులు ఐటీలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం బ్యాంక్ నోటిఫికేషన్ వేసినా దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ జాబులు ఐటీలో ఉంటాయి. ఐటీ అసలు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయదు కదండి, ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. అయితే ఆ ఇండస్ట్రీ రెడీగా నేర్చుకున్నారా లేదా సీజన్ బట్టి, ఇప్పుడు 2021 అందరికీ జాబ్స్ వచ్చినాయి, 25లో కొంచెం టఫ్ ఉంది వాస్తవం. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ ట్రై చేస్తుంటే 30 మెంబర్స్కి వస్తుంది. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా డిమోటివేట్ అవ్వకూడని పాయింట్ చెప్తున్నాను. 100 మంది జాబ్స్ ట్రై చేస్తుంటే ఐటీలో 30 మెంబర్స్ గ్యారంటీగా వస్తుంది. మార్కెట్ బాగుండి ఉంటే, రెసెషన్ లేకుండా ఉండి, ఏఐ ఎఫెక్ట్ తక్కువ ఉండి, ఇట్లా గ్లోబల్ థింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే 100 మెంబర్స్ ట్రై చేస్తే 50 జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు 30 షూర్గా వస్తున్నాయి. బట్ ఈ 30లో మీరు ఎందుకు లేరు అంటే వాళ్ళకి సూటబుల్ కోర్స్ నేర్చుకోలేదు. కానీ కొంచెం రేర్ స్కిల్స్ కూడా ఉంటాయండి ఐటీలో. ఆ రేర్ స్కిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ కోర్సు మనకు సెట్ అవుతుందనేది మేము క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే కెరీర్ గైడెన్స్ పెడుతున్నామండి. ఎవరైనా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ నిజంగా నాకు ఈ కోర్స్ సెట్ అవుతుందా అని చెక్ చేసుకోవాలనుకుంటే, సో క్వాలిటీ థాట్ అమీర్పేట బ్రాంచ్కి కానీ మాదాపూర్ బ్రాంచ్కి కానీ సాటర్డే వస్తే వివరంగా మీరు అడిగిన క్వశ్చన్ని వాళ్ళ ప్రొఫైల్ అర్థం చేసుకుని చెప్పడం అనేది మాకు ఈజీ అవుతుంది. ఒక హాఫ్ డికేడ్ బ్యాక్ కావచ్చు, మన నాస్కామ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ టెక్ గ్రాడ్యుయేట్స్లో ఓన్లీ 30% రెడీ టు జాబ్ స్కిల్స్ ఉన్నాయని. సో ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అది ఎట్లా ఉందంటారా ట్రెండ్? ఇప్పుడు కూడా ఇంప్రూవ్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదు అంటే యూనివర్సిటీస్ కాలేజెస్లో ఈ ఇండస్ట్రీ రెడీనెస్ మైండ్ సెట్ అనేది అర్బన్లో చేంజ్ అయిందండి కొంత. అంటే బెంగళూరు, హైదరాబాద్ ఈ అర్బన్లో చేంజ్ అయింది. కానీ ఇంకా సబర్బన్ కానీ మన రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సో ఎకడమిక్స్ అంటే ఈ ఇండస్ట్రీ రెడీనెస్ని ప్లేస్మెంట్ రెడీనెస్గా చూస్తున్నారు. కానీ ప్లేస్మెంట్ వేరు, ఇండస్ట్రీ రెడీనెస్ వేరు. ఇండస్ట్రీ రెడీనెస్ అంటే ఆ సబ్జెక్ట్లో వాడు ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు 4 ఇయర్స్ ఇప్పుడు కరికులం ఏముంటుందంటేనండి, 3rd ఇయర్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో నువ్వు కోర్స్ నేర్చుకుంటే ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారండి? సో ఈ ఇండస్ట్రీ రెడీనెస్ మీద ఇక్కడ కాలేజెస్ కొంచెం ఓపెన్ మైండ్ సెట్తో ఉంటే అవుతుందండి. ఇంకొకటి, చాలామంది ఇప్పుడు గత 10 ఏళ్ళు చూస్తే ట్రిపుల్ నేర్చుకుంది చేసేది ఐటీ జాబ్, నేర్చుకుంది ఈసీ చేసేది ఐటీ జాబ్, నేర్చుకుంది మెకానికల్ చేసేది ఐటీ జాబ్. మరి ఐటీ ఎలా డౌన్ అయినట్టండి? అసలు నువ్వు ఏమి నేర్చుకున్నా ఐటీ జాబే చేసేది. చేసినప్పుడు ఇది అంటే ఆ మైండ్ సెట్ అనేది కొంచెం ఎర్లీ స్టేజ్లో తీసుకురాగలిగితే, సార్ ఇప్పుడు యుఎస్లో అంటే యుఎస్ అనే కాదు, యుఎస్ చాలా కంట్రీస్లో, ఈవెన్ ఆ మాటకు వస్తే ఇండియాలో కూడా మనకి స్కిల్స్ ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తుంది. మన దురదృష్టవశాత్తు స్కిల్స్ ట్రైనింగ్ మీద ఇండియాలో ఫోకస్ చాలా తక్కువ. పాకిస్తాన్తో వారు జరిగితే చనిపోయే కంటే స్విమ్మింగ్ రాక చనిపోయేవాళ్ళు ఇండియాలో రోజు ఎక్కువ. ఎందుకు లేదండి అక్కడ ఆ స్కిల్ లేదు? ఎందుకు లేదు స్కిల్? మనం ఏం చెప్తామంటే పిల్లలకి ఐఐటి కొట్టు, నీట్ కొట్టు. ఐఐటి ఎప్పటి నుంచి? 8వ తరగతి నుంచి. సో నీట్ ఎప్పటి నుంచి? 8వ తరగతి నుంచి. అంటే ఓకే కావాలి, ఐఐటి నీట్ నేను డౌన్గ్రేడ్ చేయట్లేదు. ఇవాళ ఐఐటి నీట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం 8వ తరగతిలో వీడికి రోబోటిక్స్ ఇంట్రెస్ట్ అండి. 8వ తరగతిలో రోబోటిక్స్ ఎంతమంది పేరెంట్స్ నేర్పిస్తున్నారు? అసలు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేను మాట్లాడట్లేదు. సో కొంచెం ముందు నుంచే వాడి ప్యాషన్ అర్థం. ఇప్పుడు అటానమస్ కార్ బిల్డ్ చేయడానికి ఏ వయసులో ఐడియా రావాలండి? అటానమస్ కార్ అనేది పెద్దోళ్ళే అని అక్కర్లేదు, చిన్నప్పుడు కూడా వాడి దగ్గర క్రియేటివిటీ ఉంటే అంటే సమ్ ఐడియా దే కెన్ స్టార్ట్. అది పెరిగి 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 తర్వాత అది బయటకు వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అప్ స్కిల్లింగ్ అయితే కనుక హైయెస్ట్ ప్యాకేజ్ మన దగ్గర ఎంతవరకు చూడొచ్చు అంటారు? యావరేజ్ హైయెస్ట్. సో ఇప్పుడు డిపెండ్స్ అండి. అంటే బేసికల్గా ఫ్రెషరు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ 2 సెగ్మెంట్లు ఉంటాయండి. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మార్కెట్లో వచ్చే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటేనండి, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఈ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి. కాలేజ్ అయిపోయి మా దగ్గరకు వచ్చినప్పుడు ప్యాకేజీలు తగ్గుతాయి. ఎందుకంటే చిన్న కంపెనీస్ ఎక్కువ హైర్ చేస్తాయి. సో మీకు బయటకు వచ్చినప్పుడు అంటే నేను జెన్యూన్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసినట్లు ఏఐ నేర్చుకుంటే 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఎంత వట్టి మాటలండి. 100లో కూడా కాదు, 10,000లో ఒకటికి వస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళాను. నేను చెన్నైలో చాలా యూనివర్సిటీలు విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు 50 lakhs, 60 lakhs, 70 lakhs, 50 lakhs, 60 lakhs, 70 lakhs అనేది మొత్తం ఒక 30,000 మంది ఉన్న యూనివర్సిటీలో ఒకడికి వచ్చింది. అంతే. అది కూడా
అక్కడ ఉన్న కొన్ని కనెక్షన్స్, అంటే ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఇవన్నీ, దీని వెనకాల చాలా పెద్ద గేమ్ ఉంటుంది. కానీ మనల్ని ఏం చేస్తారంటే ఈ ప్యాకేజ్ గేమ్లో పేరెంట్స్ని పెట్టేసేసి ఒకడికి వచ్చింది కాబట్టి అందరికి రావాలని రూల్ ఏం లేదు, అసలు రాదది, వచ్చింది కాదు. కానీ ఆ ప్యాకేజ్ గేమ్ అనేది బాగా స్టాప్ చేసుకుని కంపెనీ ఎలాంటి కంపెనీ, ఆ కంపెనీ ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేపిస్తున్నారు, వాళ్ళతో మనం నడిస్తే జర్నీ చేస్తే ఈ కంపెనీతో గ్రోత్తో పాటు మనం ఉంటాం అలాంటి చూసుకోవడం బెటర్ అండి. సో నేను టు బీ ఫ్రాంక్ బీటెక్ అయిపోయి కాలేజ్లో ప్లేస్మెంట్ రాని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళకి 3 lakhs నుంచి ఒక 12 lakhs వరకు వస్తాయండి. ఎక్సెప్షన్ కేసెస్ మా దగ్గర కూడా ఒక అతనికి 18 lakhs వచ్చింది, 27 lakhs వచ్చింది. సో తను ఆల్రెడీ IIITలో చదువుతున్నాడు, మన దగ్గరికి వచ్చాడు. అంటే ఇవన్నీ ఎక్సెప్షన్ సినారియోస్ అండి. కానీ మీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే బీటెక్ అయిపోయి కాలేజీలో జాబ్ రాకపోతే ప్యాకేజ్ కంటే కూడా అతను ఎంత త్వరగా జాబ్ తెచ్చుకుంటాడు, ముందు ఇండస్ట్రీలోకి పంపాలి, అతను మనం బయట ఉంచకూడదు. అది టార్గెట్ పెట్టుకోవడం అనేది బెటర్ అండి. రైట్ సార్. ఇప్పుడు రాబోయే 1 or 2 yearsలో జాబ్స్ పోతాయనే భయం ఒకటి, ఎట్లా మీరు ఎలా చూస్తారు? కొత్త అవకాశాలు వస్తాయి? వెరీ గుడ్ పాయింట్. సో కొత్త అవకాశాలు అనేవి చాలా క్రియేట్ అవుతాయండి, చాలా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది అసలు ఎక్సలెంట్ అండి. ఇప్పుడు అసలు ఈ ఇంటిగ్రేషన్ చూస్తే, ఇప్పుడు ఐఓటీని, బ్లాక్ చైన్ని, సైబర్ సెక్యూరిటీని, ఏఐని, ఇలాంటి టెక్నాలజీస్ని ఇంటిగ్రేషన్ చూస్తే అంటే ఎంత చేంజ్ అవుతుందంటే వరల్డ్ చాలా వేగంగా చేంజ్ అవుతుంది. అంటే ప్రతి విషయంలో మనం చూసే హెల్త్ కేర్ కానీ, మనం చూసే ఫార్మింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, మనం చూసే ప్రతి విషయం, ద బిజినెస్ కానీ, బ్యాంకింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, ఎనీ టెక్నాలజీ అండి, వీటిల్లో చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయండి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ప్రతిరోజు టెస్లా వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, గూగుల్ వీళ్ళంతా ఏం చెప్తున్నారు, 2035 కల్లా ఉన్న కార్లన్నీ కూడా అటానమస్ వెహికల్సే ఉంటాయి, మామూలు కారు మీరు నడపాలంటే ఆ కారు కొనుక్కోవాలి, పాత కారు అని చెప్తున్నది. అంటే ఇప్పుడు బయట అంతా. సో 2035 కాదు 45 కొనుక్కుందాం. ఇవన్నీ ఎవరు బిల్డ్ చేస్తారండి? మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇవన్నీ మీరు ఏ టెక్నాలజీ మాట్లాడినా సరే. అయితే నేను అనుకోవటం ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే కోర్ కంపెనీస్ అంటే ఈసీ కంపెనీస్, సెమీ కండక్టర్ కంపెనీస్, ఎలక్ట్రికల్ కంపెనీస్, వీటికి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా ప్యూర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. అంటే ఏంటి, ఒక వెబ్సైట్, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, సో ఈఆర్పి సిస్టమ్స్, ఇట్లాంటి డేటాబేసు, బిగ్ డేటా ఇలాంటివి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా టెక్నాలజీ అనేది మీరు కళ్ళతో హాస్పిటల్లో చూస్తారు. అంటే ఆ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంటిగ్రేషన్ మీద చాలా రెవల్యూషన్ వస్తుందండి. సో ఫ్యూచర్లో కోర్ సిస్టమ్స్ని, ఐటీ సిస్టమ్స్ని, ఏఐ పార్ట్ ఆఫ్ ఇవన్నీ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. రైట్ సార్. మీరు ఈ ప్యాకేజ్ గేమ్ వెంటబడే స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎట్లా? సో నాలెడ్జ్ అనేది అల్టిమేట్ అండి. జాబ్ రావాలన్నా, ప్యాకేజ్ రావాలన్నా చిన్న సబ్జెక్ట్ని ఎక్కువ డెప్త్తో నేర్చుకోండి. 10 సబ్జెక్టులు అక్కర్లేదు, ఒకటే సబ్జెక్ట్ని డెప్త్తో నేర్చుకోండి. అప్పుడు మీరు ఎక్సలెన్స్ ఇవ్వగలుగుతారు. అక్కడి నుంచి అన్నీ వస్తాయి. ఇది. రెండవది ఏంటంటే ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ లెర్నింగ్ అండి. కంటిన్యూస్ లెర్నింగ్ ఐటీలో ఉన్నప్పుడు, ఐటీలో ఎస్పెషల్లీ ఐటీలో మాత్రం ఇవాళ నేనైనా సరే వెళ్ళి క్లాస్ చెప్పాలంటే నేర్చుకోవాల్సింది. కంటిన్యూస్ లెర్నింగ్. ఎంత ఇండస్ట్రీ, నేను 17 years ఐటీలో వర్క్ చేశాను. 17 years ఐటీలో వర్క్ చేసినా సరే ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఖచ్చితంగా కావాల్సిందేనండి. సో దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఆపకపోతే ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది. సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్, ఎయిమ్స్? బేసికల్గా నాకు ఒకటే డ్రీమ్ అండి, ఎడ్యుకేషన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, స్కిల్స్ ఏజ్కి సంబంధం లేకుండా, అంటే మీరు స్కూల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారు, ఇదంతా సంబంధం లేకుండా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ట్రైనింగ్ అనేది సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. వాళ్ళకు ఎక్కువ మందితో మేము వాళ్ళని ఒక కెరీర్ ఓరియంటెడ్ కానీ ఎంటర్ప్రెన్యూర్ ఓరియంటెడ్ రెడీ చేయాలనేది మెయిన్ ఎయిమ్. రైట్ సార్. మీ ఎయిమ్స్ అండ్ ప్లాన్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది రమణ భూపతి గారితో ఇంటరాక్షన్. జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్లో వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు జనప్రియ అప్స్కేల్,
Home is where the heart is.